వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారులను కాదు నన్ను తొలగించి చూడండి. కేంద్ర ఎన్నికల సంఘానికి సవాల్ విసిరిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. జగన్ పై విమర్శల మోతాదు పెంచిన ఏపీ సీఎం. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న చంద్రబాబు. స్వల్ప అస్వస్థత నుంచి కోలుకుని ప్రచారం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్. పవన్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. హిందూ మతానికి వ్యతిరేకం కాదని, స్వార్థపరులైన హిందుత్వవాదులకే వ్యతిరేకం. నల్గొండలో ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత ఓవైసీ. ఇక వివరాలు చూద్దాం. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అధికారులను బదిలీ చేస్తుండటం పట్ల ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈసీపై అసంతృప్తితో రగిలిపోతున్నాయి. ఏపీలో 2 జిల్లా ఎస్పీలతో పాటు ఇంటెలిజెన్స్ డీజీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అటు పశ్చిమ బెంగాల్లోనూ కొందరు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేయడంతో సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. మరికొన్ని రోజుల్లో పోలింగ్ జరగనుండగా 4 అధికారులను ఈసీ ట్రాన్స్ఫర్ చేయడంపై మమతా మాట్లాడుతూ ఈసీ కేవలం అధికారులను మాత్రమే తొలగించగలుగుతోందని, చేతనైతే తనను తొలగించి చూడాలంటూ సవాల్ విసిరారు. విధి నిర్వహణలో ఎంతో నిజాయితీ పరులుగా పేరున్న అధికారులను తొలగించడం ఎందుకో తెలియడం లేదని అన్నారు. స్వతంత్ర సంస్థగా వ్యవహరించాల్సిన ఈసీ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోమారు జగన్ పై నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా పొన్నూరు రోడ్ షోలో ఆయన ప్రసంగిస్తూ జగన్ ను నిలదీశారు. జగన్ తన ప్రసంగాల్లో ఒక్కసారి కూడా అమరావతి గురించి మాట్లాడడం లేదని, రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడని ప్రతిపక్ష నేత ఎవరైనా ఉంటారా అంటూ ప్రశ్నించారు. జగన్, నీకు అమరావతి అంటే ఎందుకు అసూయ? రాష్ట్ర రాజధానిని మార్చాలనుకుంటున్నావా? నీ వల్ల అవుతుందా? రాష్ట్రానికి నడిబొడ్డున రాజధానిని పెడితే నచ్చని వ్యక్తి ఏమనాలి? జగన్ది వితండవాదం, మూర్ఖత్వం. అసలు ఇతను మనిషా? ఇలాంటి వ్యక్తి వల్ల ఏమైనా లాభాలు ఉంటాయా అంటూ మండిపడ్డారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ జగన్ ప్రతిరోజు సాయంత్రానికి లోటస్ పాండ్ చేరుకుని కేసీఆర్ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటాడంటూ ఎద్దేవా చేశారు. ఆయనకి ఇక్కడ విషయాలు చెప్పి ఆయన చెప్పినట్లు చేస్తుంటాడని విమర్శించారు. ఆ తర్వాత మళ్లీ రాష్ట్రానికి వస్తుంటాడని, ఇలాంటి నాయకుడు మనకి అవసరమా అని ప్రజలను అడిగారు. నేను అడుగుతున్నా, తెలంగాణలో ఎందుకు చేయలేదని అడుగుతున్నా. అక్కడ మీరు లాలుకోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఎన్నికల్లో కానీ దేశంలో, రాష్ట్రంలో మోడీకి వ్యతిరేకంగా ఓట్లేకపోతే తమ్ముళ్ళు ఇంక ఎలక్షన్లే ఉండవు. దానికి సిద్ధమా మీరని అడుగుతున్నా. ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్కన కోడి కత్తి పార్టీ అవగాహన ఉందా తమ్ముళ్ళు? ఆ కోడి కత్తి పార్టీకి ఏమన్నా ఒక ఆలోచన ఉందా? ఈరోజు అంటాడు, నేను ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామిగా ఉంటా. కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒప్పుకున్నాడంట. ఒప్పుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి చెవిలో చెప్పాడా? ఆయన కల వచ్చిందా? కేసీఆర్ అంటే కోపం ఉందా లేదా తమ్ముళ్ళు? మన వాళ్ళు తిట్టాడా లేదా? ఎంత దారుణంగా తిట్టాడంటే, ఎవరు తయారు చేసిన తమ్ముళ్ళు హైదరాబాద్ సైబరాబాద్ నగరాన్ని ఎవరు నిర్మాణం చేశారు? హైటెక్ సిటీ ఎవరు కట్టారు? ఎయిర్పోర్ట్ ఎవరు నిర్మాణం చేశారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరి ఘనత? ఎవరి కోసం? తెలుగు జాతి కోసం చేస్తే అవమానంగా తిరిగి పంపించారు తమ్ముళ్ళు. అదే నా బాధ. 60 సంవత్సరాల శ్రమ, అందరం కలిసి పనిచేశాం. కట్టుబట్టలతో వచ్చాం ఇక్కడికి. అప్పు నెత్తిన పెట్టుకొని వచ్చాం. పర్వాలేదు, నాకు ఆ శక్తి ఉంది. ఒక్క హైదరాబాద్ పోతే 20 హైదరాబాద్ నిర్మాణం చేస్తాను. అమరావతి ఒక స్ఫూర్తి మనకు. అమరావతి నిర్మాణం మీరు చూశారు. 35,000 ఎకరాలు భూమి రైతులు ఇచ్చారంటే వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నాను తమ్ముళ్ళు. అది స్ఫూర్తి.
హైదరాబాద్ లో ఉన్న ఎన్జిఓలు మాకు ఇళ్లు లేకపోయినా పర్వాలా చెట్టు కింద కూర్చొని పనిచేస్తామని స్వచ్ఛందంగా ముందుకు సహకరించారు. అలాంటి స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు లోటస్ ఫండ్ లో ఉన్నాడా లేదా? కేసీఆర్ పేరోల్లో ఉన్నాడు. సాయంత్రం వరకు ఇక్కడ తిరగాల. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థత నుంచి కోలుకుని మళ్లీ ఎన్నికల ప్రచారం బాట పట్టారు. వడదెబ్బ కారణంగా శనివారం పగలంతా విశ్రాంతి తీసుకున్న పవన్ సాయంత్రం తెనాలి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేత నాదెండ్ల మనోహర్తో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారం కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ చేతి సెలైన్ ఎక్కించి సూది అలాగే ఉంది. దాన్ని బట్టి ఆయన చికిత్స మధ్యలోనే ప్రచారానికి వచ్చినట్టు అర్థమవుతోంది. ఎన్నికల ప్రచారం మరికొన్ని రోజుల్లో ముగియనుండటంతో అభ్యర్థుల కోసం ఆయన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చినట్టు తెలుస్తోంది. తెనాలిలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకుల భూములు ఆక్రమించుకునేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ నేతలు కూడా భూకబ్జాలు చేసేందుకు రాలేదని అన్నారు. తాము ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేందుకు వచ్చామని, అదే సమయంలో వ్యవస్థలను దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను పైకి ఎంత మెత్తగా కనిపిస్తానో ప్రజలకు నష్టం జరుగుతుంటే మాత్రం అంతే కటవుగా ప్రవర్తిస్తానని అన్నారు. జనసేన అన్ని కులాలకు సమ ప్రాధాన్యత ఇస్తుందని, కులాల ఐక్యతను పాటుపడతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజకీయ నాయకులకు కులం, మతం, ప్రాంతం ఉండకూడదని భావిస్తానని పేర్కొన్నారు. మీరు రాజకీయాల్లో ఉంటూ ప్రజలందరికీ సేవలు చేస్తూ ఏ అభివృద్ధి అయితే ప్రజలకి అందకుండా వెళ్ళిపోయిందో ఆ అభివృద్ధిని మీ అనుభవం ద్వారా, మీ పాలన ద్వారా మరింత ప్రజలకు చేరువవ్వాలని పుట్టినరోజు మీరు 200 అందరికీ సేవలు చేసుకోవాలి, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక సోదరుడిగా కోరుకుంటున్నాం. అన్నిటికంటే మీకు సమస్య ఏంటంటే నేను ఎక్కువ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ఎంత నొప్పో తెలియదు. అంటే పడిపోవాలి, నాకు నొప్పి అంటేనే పడిపోవాలి. అసలు నాకు ఎంత ఒత్తిడి ఉంది, ఎంత పెయిన్ ఉందో నాకు తెలియదు. నాకు పెయిన్ వచ్చింది అంటే నేను పడిపోయే పరిస్థితుల్లో నాకు తెలుస్తుంది. నాకు అంటే అంత అలవాటు అయిపోయింది బాధని భరించడం. అలాగే నిన్న అలాంటి ఏదో పరిస్థితులు జరిగినాయి. కానీ నాదెండ్ల మనోహర్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది ఈ రోజున, ఆయన పుట్టినరోజున అన్నయ్య చిరంజీవి గారితో చూడండి, ఎవరైనా సరే కుటుంబం ఎవరు విభేదించారు, గొడవలు ఉన్నాయేమో ఇంకోటి ఉంటాయి, కానీ కుటుంబంతో రాజకీయ నాయకుల కుటుంబాలు ప్రత్యేకించి విభేదాలు తక్కువ సర్దుకుపోతారు. కానీ నేను చాలా ప్రేమగా చూసి అన్నయ్యని వదిలిని కాదని, వారు కాంగ్రెస్లో ఉంటే అప్పటికి ప్రజారాజ్యం పార్టీ పరిస్థితుల్ని ముందుకు తీసుకెళ్లలేక మిగతా వాళ్ళందరూ సహకరించగా దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత అవన్నీ కాదని 2014లో నేను బలమైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఇటీవలే వైసీపీలో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. విశాఖ జిల్లా అరిలోవలో మోహన్ బాబు వైసీపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు టీడీపీని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాడని మండిపడ్డారు. ఇప్పుడున్నది ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కాదని ఆయన పునరుద్ఘాటించారు. ఒకప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని మోహన్ బాబు పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి 130 సీట్లు రావడం ఖాయమని, జగన్ సీఎం కావడం తథ్యమని మోహన్ బాబు ధీమా వ్యక్తం చేశారు. జగన్ కూడా తండ్రి వైఎస్ఆర్ బాటలోనే సుపరిపాలన అందిస్తారని చెప్పారు.
అగ్రవర్ణాలుగా భావిస్తున్న రెడ్డి కమ్మ వర్గాల్లోనూ ఎంతో మంది పేదలున్నారన్న సంగతి తనకు తెలుసునని వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. ఎందరో రెడ్లు కౌలు కూలీలుగా పనిచేస్తున్నారన్న విషయం తనకు తెలుసునని వారి అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ తెలిపారు. కమ్మ వర్గం ప్రజలు అష్ట కష్టాల్లో ఉన్నారని వారి బిడ్డలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేసే బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం భూమిని రీసర్వే చేయించి అసలైన యజమానులు ఎవరో ఆన్లైన్లో ఉంచడం ద్వారా అక్రమాలకు తావు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. రెడ్డి కమ్మ వర్గాల్లో అట్టడుగున ఉన్న ప్రజలకు ఏ ప్రభుత్వము చేయనంత సాయం చేస్తానని జగన్ అన్నారు. మనం గమనిస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50% మించకూడదన్న నిబంధన మనందరికీ తెలిసిన చిక్కుముడి. ఇది తెలిసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం తమ గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీలలో కలుపుతామని మోసపూరితమైన హామీ ఇచ్చారు. మన పరిధిలో లేని విషయం మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలం, కానీ అంతకు మించి రిజర్వేషన్ కల్పిస్తామని చెబితే అది ప్రజలను మభ్యపెట్టే చర్య అవుతుంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకటే. మొదటి నుంచి మేము చెబుతూ ఉన్నట్లుగానే బీసీ హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేయడమే కాకుండా సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు చొప్పున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోను మించిన అభివృద్ధి తాను విశాఖపట్నంలో చూపిస్తానని చెబుతూ ఆ పార్టీ తరపున విశాఖపట్నం నుంచి బరిలోకి దిగిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తన సొంత మేనిఫెస్టోను బాండ్ పేపర్ పై రాసి దాన్ని మీడియాకు విడుదల చేసి సంచలనం సృష్టించారు. తనను గెలిపిస్తే ఏం చేస్తానన్న విషయాన్ని ముందుగానే చెబుతానని ఇప్పటికే ప్రజలకు స్పష్టం చేశానని వెల్లడించిన ఆయన విశాఖ ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ముందుగా చెప్పిన విధంగా మేనిఫెస్టోను విడుదల చేస్తున్నానని, ఇందులోని అన్ని అంశాలను తాను చేసి చూపిస్తానని అన్నారు. ఎన్నికల వేళ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వార్థపరులైన హిందుత్వవాదులకు తాము వ్యతిరేకమని, హిందూ మతానికి కాదని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం హిందుత్వవాదాన్ని తెరపైకి తెచ్చేవారితోనే తమ పోరాటమని స్పష్టం చేశారు. మిత్రపక్షం టీఆర్ఎస్కు మద్దతుగా నల్గొండలో నిర్వహించిన మైనార్టీల సభలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హిందూ మతాన్ని ఎంతలా గౌరవిస్తారో ఇతర మతాల వారిని అంతలా గౌరవిస్తారని, అందుకే ఆయన పాలనలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బడుగు బలహీన వర్గాల దళితులు మైనార్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పూర్తి రక్షణ ఉందని చెప్పారు. అందుకే ఆ పార్టీలో తాము బహిరంగంగానే చేతులు కలిపి పనిచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ బీజేపీల రహస్య ఒప్పందాలు, తెర వెనుక రాజకీయాలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎంఐఎం కలిసి మొత్తం 17 ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి ఆయన చిన్నమ్మ మేనకా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏదో అద్భుతం జరిగితే తప్ప రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరని ఆమె వ్యాఖ్యానించారు. రాహుల్ 2 స్థానాల్లో పోటీ చేయడంపై తానేమీ వ్యాఖ్యానించలేనని మేనకా గాంధీ అన్నారు. 2 స్థానాల్లో పోటీ చేసే హక్కు అందరికీ ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నట్టుగా ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ప్రభావం పెద్దగా ఉండదని ఆమె జోస్యం చెప్పారు. యూపీలోని ఎస్పీ బీఎస్పీ పొత్తు వల్ల బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదని మేనకా స్పష్టం చేశారు. ప్రజలు బీజేపీని మరోసారి ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు.
మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో గత కొంతకాలంగా టీడీపీకి ఎదురుగాలి వీస్తున్న సంగతి తెలిసిందే. అటు ఎన్నికల్లో ఓటమిని పక్కన పెడితే అధికార టీఆర్ఎస్ పార్టీలోకి నాయకుల వలసల కారణంగా టీడీపీ ఊనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల కేసీఆర్ స్వయంగా మండవ వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సమక్షంలో మండవ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేత గాయత్రి, రవి కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు వివరాలను పొందుపరిచినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. గాంధీనగర్లో ఓ ఫ్లాట్, ఓ కమర్షియల్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి అమిత్ షా అఫిడవిట్లో తప్పుడు వివరాలు పొందుపరిచినట్టు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం అమిత్ షా ఫ్లాట్ విలువ కనీసం 66.5 లక్షలు ఉంటుందని, కానీ ఆయన మాత్రం అఫిడవిట్లో 25 లక్షల రూపాయలు మాత్రమే అని పేర్కొన్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బాలీవుడ్ లో షాట్ గన్ గా పేరుగాంచిన సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన పార్టీని వీడారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలా సమక్షంలో శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ కాండువా కప్పుకున్నారు. శత్రుఘ్న సిన్హా గత ఎన్నికల్లో బీహార్లోని పాట్నా సాహిబ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ప్రస్తుతం బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం నశించిందని, అధినాయకత్వం చూస్తే వన్ మ్యాన్ షో, పార్టీ చూస్తే 2 మ్యాన్ షో అని పరోక్షంగా మోదీ, అమిత్ షాలను విమర్శించారు. గత 10 ఏళ్లుగా పాట్నా సాహిబ్ నియోజకవర్గంలో శత్రుఘ్న సిన్హా పట్టు సాధించారు. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ అధినాయకత్వం ఆయన బదులు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దించింది. దాంతో సిన్హా బీజేపీకి వీడ్కోలు పలికి కాంగ్రెస్ లో చేరారు. तो स्थापना दिवस है, तो कभी कभी तो नया हूँ, नया खिलाड़ी हूँ इसमें, तो थोड़ा थोड़ा कभी तो वो हो जाएगी. इसलिए अब मैं समझता हूँ यू ऑल आर मैच्योर्ड एनफ टू अंडरस्टैंड कि वो इंटेंशनल डेलिब्रेशन के साथ नहीं, इंटेंशनल नहीं है. सो ऐसे हमारे भाई शक्ति सिंह जी, हमारे कांग्रेस पार्टी के बिहार के अध्यक्ष झा जी, और हमारा छोटा भाई और बहुत ही दबंग, बहुत ज़बरदस्त, बहुत शानदार कैंपेन कमेटी का चेयरमैन अखिलेश जी,
और तमाम विशेष अतिथिगण यहाँ बैठे। సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్లో బస్సుల తనిఖీలలో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో ఒక వ్యక్తి దగ్గర 48 లక్షలు పట్టివేత, నగదుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేనందున ఎలక్షన్ టీం పోలీసులు నగదును సీజ్ చేయడం జరిగింది. ఆ నగదు ఇన్కమ్ ట్యాక్స్ వారికి అప్పచెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత పెట్రోల్ బంకులకు వచ్చే వినియోగదారులకు పెట్రోలు, డీజిల్ పై రాయితీ ఇవ్వాలని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఓటేసి వచ్చి చూపుడు వేలిపై ఉండే సిరా మార్కును చూపిస్తే లీటర్ ఇంధనంపై 50 పైసల రాయితీ పొందవచ్చని అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సాల్ వెల్లడించారు. ప్రజలు ఓట్లు వేసేలా ప్రోత్సహించేందుకే ఈ రాయితీని ప్రకటించామని ఆయన అన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ రోజున ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఐటీ దాడులకు నిరసనగా బీటీ నాయుడు ఆధ్వర్యంలో పత్తికొండ టీడీపీ ఆఫీస్ నుంచి కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ సర్కిల్కి చేరుకుని అక్కడ అంబేద్కర్ గారికి పూలమాల వేసి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై మొండి వైఖరి చూపించడం, మోడీ కక్ష సాధింపులు చేయడం పద్ధతి కాదని ఆయన అన్నారు. ఎన్ని బెదిరింపు చర్యలు చేపట్టినా టీడీపీ కార్యకర్తలు, నాయకులు భయపడే ప్రసక్తి లేదని, మోడీ అది గుర్తుంచుకొని మెలగాలని సందేశం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు చంద్రబాబు వైపు ఉన్నారని, కాబోయే సీఎం చంద్రబాబు అని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఖచ్చితంగా సీఎం చంద్రబాబు అవుతాడని, జగన్ మాటలు కేంద్రం కుమ్మక్కై ఐటీ దాడులు చేసి టీడీపీ నాయకులను, పార్టీ లీడర్ను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీటీ నాయుడుతో పాటు టీడీపీ నాయకులు అంకం విజయ, పత్తికొండ టీడీపీ నాయకులు రామానాయుడు, బీటీ గోవిందు, తిమ్మయ్య చౌదరి, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మీద కక్ష కట్టి కుట్రపూరితంగా ఒక పక్క జగన్, మరొక పక్క కేసీఆర్ను సలహాలు తీసుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఐటీ దాడులకు వ్యతిరేకంగా ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ సాక్షిగా తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు మొత్తం కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీ అందరూ తెలుసు, 29 రాష్ట్రాలు ఉంటే మోడీని ఎదిరించిన ఏకైక మగాడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. ధర్మ పోరాటాన్ని డిక్లేర్ చేసి సాక్షాత్ ప్రధానమంత్రి మీద పోరాటం చేస్తున్నటువంటి మా నాయకుడిని, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీద కక్షపూరితంగా, కక్షని ఎందుకంటున్నామంటే పోయిన 2014 ఎలక్షన్లో మోడీ అదేవిధంగా మాతో జతగట్టి అలియన్స్ అనే ఒక ధర్మంతో మరి ఎంపీలయ్యారు, కేంద్ర మంత్రులయ్యారు, రాజ్యసభలు కూడా ఇచ్చాం. మరి రాజ్యసభ పొందినటువంటి వాళ్ళు కేంద్ర మంత్రులయ్యారు. మరి ఈ రకంగా తెలుగుదేశం పార్టీని ఉపయోగించుకుని దేశాన్ని వెళ్తున్నటువంటి మోడీ మరి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన పిలిస్తే మీకు తెలుసు, ఇంత మట్టి ఇంత నీరిచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్పల్లి గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో రంగనాథుడి జాతర ఉత్సవాలు శనివారం కనుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా 2 రోజుల పాటు జాతర ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. తొలి రోజు ఉదయం స్వామివారికి ప్రత్యేక మహాభిషేకం చేశారు. అనంతరం శ్రీ రంగనాథ స్వామి దేవాలయ కమిటీ గోపన్పల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో రంగనాథుడికి అలంకరించారు. స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ కొమ్మిశెట్టి సాయిబాబా, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్లతో పాటు పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ రంగనాథుని ఊరేగింపు, రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. విధి నాటకాల ప్రదర్శన, ప్రత్యేక భజన కార్యక్రమాలు భక్తులను ఎంతో ఆకర్షించాయి. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన అర్చకులచే పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని దేవాలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారులను కాదు నన్ను తొలగించి చూడండి, కేంద్ర ఎన్నికల సంఘానికి సవాల్ విసిరిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. జగన్ పై విమర్శల మోతాదు పెంచిన ఏపీ సీఎం. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న చంద్రబాబు.
స్వల్ప అస్వస్థత నుంచి కోలుకుని ప్రచారం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్. పవన్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. హిందూ మతానికి వ్యతిరేకం కాదని స్వార్థపరులైన హిందుత్వవాదులకే వ్యతిరేకం. నల్గొండలో ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత ఓవైసీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.